హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రిషితేజ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ముగ్గుతోటైతే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే శనివారం కదండి, ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకొని ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. రోజు అయితే ముగ్గేయనండి, రోజు చాక్పీస్తో వేస్తా. శుక్రవారం శనివారం అయితేనే ముగ్గు పిండితో ముగ్గు పెడతాను. అలాగే పూజ కూడా అయిపోయింది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి బెల్లం పానకం అయితే తయారు చేసి నైవేద్యంగా పెట్టాను. రోజు దీపం అయితే పెట్టుకుంటాను ఉదయాన్నే. అలాగే నా పూజ అంతా అయిపోయేసరికి మళ్ళీ పిల్లలకి లంచ్ కానీ టిఫిన్ కానీ తయారు చేయాలి కదా, అందుకోసమని ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఇక్కడైతే పులగం, పెసరపప్పు, బియ్యము రెండు కలుపుకొని అయితే బియ్యం నానబెట్టుకున్నాను. అత్తేసరు అవన్నీ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పిల్లల స్నాక్స్కి అయితే నేను స్వీట్ కార్న్ ఒలుస్తున్నాను. స్వీట్ కార్న్ ఒలిసి అది కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటానండి, ఉడికిపోతాయి. అలాగే పులగంలోకి అయితే ఇక్కడ నేను పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నాను. పచ్చడి అయితే టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ కలుపుకొని అయితే ఒక గిన్నెలో వేసుకొని అవి అయితే ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అవి ఉడికిపోతుంది. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆయిల్ వేసుకొని అయితే మగ్గించుకుంటున్నాను. ఉదయాన్నే ఎంత హడావిడి ఉంటుందో కదా, మనము పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే. అలాగే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ, లేదంటే కింద మాడిపోతుంది చెరవ అనేది. అలాగా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, టమోటా బాగా మగ్గిపోయే వరకు. ఇక్కడ పక్కన అయితే వేరే స్టవ్ పైన ఉప్మా అయితే పిల్లల కోసం టిఫిన్ చేస్తున్నాను. అది కూడాను బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మనం బన్సీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వతోటి అయితే ఈరోజు ఉప్మా చేస్తున్నాను. అవి ఎంత వేగిన తర్వాత అందులో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకేంటండి, పక్కన అయితే టమాటాలు అవి అయితే మగ్గిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. పక్కన ఎసురు అయితే వచ్చింది. ఉప్మాకి రవ్వ వేసుకొని అయితే కలుపుకోవాలి, ఉంటలు కట్టుకోకుండాను. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది. కలుపుకొని తర్వాత మూత పెట్టుకోవాలి. బాగా పొడి పొడిగా వస్తుందండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటాము. ఒక గ్లాస్ రవ్వకి చూసారుగా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా బాగుంటుంది. మరీ ముద్దగా అయితే అంత బాగుండదు. కొంతమందికి అట్లా కూడా ఇష్టంలే. పక్కన అయితే ఇక్కడ ఇంకా పులగంకి అయితే పెట్టుకున్నాను. ఇదైతే మనం గంజి ఏమి వంపమండి, అట్లనే ఉడికించుకుంటాము. అత్తేసరేసి ఉడకబెట్టుకోవాలి. పక్కన అయితే స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయాయి, అవన్నీ ఒలుచుకోవాలి. తర్వాత పచ్చడి కోసం అయితే ఇక్కడ కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసుకొని ఇట్లా పప్పు గుత్తితో కానీ రోట్లో కానీ వేసుకొని దంచుకుంటే బాగుంటుంది. పేస్ట్గా అవుతుందండి. మిక్సీలో వేసుకుంటే కన్నా చాలా పేస్ట్గా అయ్యి అంత టేస్ట్ ఉండదు. మాకైతే నచ్చదు. ఇట్లనే పప్పు గుత్తితో ఎనిపి అందులో పచ్చి తెల్లగడ్డ నల్లగొట్టి అట్లయితే వేస్తా, బాగుంటుంది. అలాగే కొంచెం పచ్చిది కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ పైన పెట్టిన అన్నం అయితే కొంచెం
సిమ్లో పెట్టానండి, మగ్గుతుంది. పచ్చడి రెడీ. ఇవన్నీ చేసేసరికి అయితే అంట్లు అయితే సింక్ నిండిపోయినాయి, అవన్నీ తోమాలి. అలాగే అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం కూడా ఆఫ్ చేసి పచ్చడి అయిపోయింది, అన్నం అయిపోయింది. పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టానండి. కొంచెము ఉప్పు కారము అవి ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను ప్యాన్లో అయితే. అవి అయితే పెట్టాను స్నాక్స్లోకి. అవన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇంకా లాస్ట్లో అంట్లు తోముకుంటానండి. ఈ లోపల మా పిల్లలు అయితే టిఫిన్ అవి తినేసి రెడీగా ఉంటారు. ఇంకా స్నానాలు చేపించి వాళ్ళనైతే పంపాలి స్కూల్కి. అంట్లన్నీ తోమేశాను. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను టీ పెట్టుకొని తాగుతాను. టిఫిన్ తిని టీ పెట్టుకొని అయితే తాగి ఆ తర్వాత ఉంటుంది కదా తర్వాత పని, బట్టలు అన్నీ ఎక్కడ ఉంటుంది కదా పిల్లలు పోతే. మళ్ళీ అంట్లు మళ్ళీ పడ్డాయి. అవన్నీ తోమేసుకొని బట్టలు ఉతికిచ్చి జాడిచ్చి అవన్నీ అయిపోతాయి. చూశారు కదండి నా వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటా మరి.